ఇక సింగరేణి లాభాల్లో 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. దీపావళికి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని మొదట కాకా చెప్పారు. ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్పగించాలి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సింగరేణిని తీర్చిదిద్దుతాం. జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల నష్టం. ఐదేళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి డిమాండ్. మరి కాక మొదటి నుంచి పెద్దపల్లికి పనిచేసే, మరి పెద్దపల్లి డెవలప్మెంట్ కాకపోయా, పెద్దపల్లి అసెంబ్లీ డెవలప్మెంట్ కాకపోయా, అప్పుడు పక్కనున్న మంత్రినెడ్డి డెవలప్మెంట్ కాకపోయా, పక్కనున్న రామగుండం డెవలప్మెంట్ కాకపోయా, అటు పక్కనున్న చెన్నూరు డెవలప్మెంట్ కాకపోయా, ఇప్పుడు ఆయనే మంత్రివర్యులు. ఇటు పక్కనున్న బెల్లంపల్లి డెవలప్మెంట్ కాకపోయా, ఇటు పక్కనున్న మంచిర్యాల డెవలప్మెంట్ కాకపోయా. ఇక మన మనమైతే డెవలప్మెంట్ అయినాం. మనం విశాఖ ఇండస్ట్రీస్ పెట్టుకొని, V6 పెట్టుకొని, వెలుగు పెట్టుకొని, కాక బోనస్ ఇవ్వమని చెప్పిండు కానీ డెవలప్ చేయమని చెప్పలేడు పాపం. అరే ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలే శేఖర్. అవును, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా తిరిగి ఉన్నా కాబట్టి నేను ఒక్క ఇండస్ట్రీ రాలే బిడ్డలకు. ఇప్పటికీ అట్నే ఉంటుంది, ఆ రోడ్లు కానీ ఆ కథ దరిద్రమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మెరుగులు అయినాయి. ఊర్లలో రోడ్లు పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో. అది హైట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు కేసీఆర్. నిజంగా నళినిని ఆదుకుంటాం. మాజీ డీఎస్పీ నళినిని అన్ని విధాలు ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన సర్వీస్ ఇష్యూలు ఏమున్నా రూల్స్ ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి. ఎందుకు హనుమంతరావు కలిసిండ్రు అంటే సోషల్ మీడియా ప్రభావం ఎట్లా ఉంటుందంటే, సోషల్ మీడియాని ఎవరైతే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాడి లైఫ్ సెటిల్ అవుతుంది. సోషల్ మీడియాను అడ్డం దిడ్డం యూజ్ చేసుకుంటే వాడి లైఫ్ కథమవుతుంది. ఇప్పుడు నళిని ఏం చేసింది ఇక్కడ? నళిని జస్ట్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇదే నా చివరి మరణ వాంగ్మూలం. ఒక డిఎస్పీగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఎన్నో ఉద్యమకారిగా ఎన్నో చేసినా కానీ నాకు కనీసం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. మెడికల్ ఖర్చులు భరించలేని పరిస్థితిలో రుమాటిస్ ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధి నాకు సోకింది. బాబా రామ్దేవ్ ఆశ్రమంలో అనేక నెలల తరబడి ఇంగ్లీష్ మందులు వాడకుండా నేను బాగు చేసుకోగలిగినా. కానీ ఇప్పుడు నాకు ఆర్థిక స్తోమత లేదు అని ఒక లెటర్ రాసుడుతోనే నిజంగా తెలంగాణ సమాజం ఎంత సోయినదో చూడు. ఆ లెటర్ అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఏ పల్లెలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా వచ్చింది. ప్రతి పల్లె వాట్సాప్ గ్రూప్లలోకి వచ్చింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిసింది ఒకటే రోజు, మళ్ళీ ఎక్కువ రోజులు కాదు, ఒకటే రోజులో ముఖ్యమంత్రికి తెలిసి ముఖ్యమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్న కలెక్టర్ సాబ్ను పంపించిండ హనుమంతరావు సార్ కూడా మంచి పేరు ఉంది. మంచి పేరు ఉంది హనుమంతరావు సార్కి. ఆయన పంపించింది అంటే ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉన్నది కదా ఇక్కడ. ఈ విషయంలో మెచ్చుకోవాలి కదా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇట్లా చేయాలి. ఇట్లా చేసి ఆ బిడ్డ ఈరోజు ఆ టైంలో 2014 ముందు ఆ టైంలో డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసిందంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండే? ఒక 10 సంవత్సరాల తర్వాత 11-12 సంవత్సరాలు అవుతుంది ఆమె వదిలేసి. తెలంగాణ రాకముందు ఏ పొజిషన్లో ఉండే ఆమె లైఫ్ ఎంత బాగుండు ప్రమోషన్లు కూడా ఊహించుకోండి. ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చింది. రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తామని చెప్పుకుంటే లక్షల కోట్లు వచ్చేస్తాయి వాళ్ళకు. ఆ ఉద్యమం చేసిన బిడ్డ, నికార్స్గా ఉద్యమం చేసిన బిడ్డ రుమాటిస్ ఆర్థరైటిస్ అనే వ్యాధితో మంచాన పడ్డది. ఆదుకున్న పాపాన పోలేదా ఇప్పటి వరకు కేసీఆర్? రేవంత్ రెడ్డి సెల్యూట్ చేస్తా ఉన్నాం నిజంగా.